ఈ ఈ ఆత్మీయ విషయంలో, దేవుని విషయంలో కొన్ని సిద్ధపాట్లు కలిగి ఉండట్లా మనం. అందుకనే ఆశీర్వాదాలు ఉండట్లేదు, మనకి దీవెనలు రావట్లా మన మీదకి. ఏంటి, ఏమి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏమి సిద్ధం కలిగి ఉండాలి? కొన్ని చెప్తాను చూడండి. ప్రతి సత్కార్యముకు సిద్ధపడి ఉండాలి. ప్రతి మంచి పనికి మనం సిద్ధంగా ఉండాలంట. మంచి పనికి సిద్ధంగా ఉండాలి. మనం చెడ్డ పనులకు సిద్ధంగా ఉంటాం. ఏం సిద్ధం చేసి పెట్టుకోవాలంట? మంచి పనులు. నీ పేరు మీద, నా పేరు మీద ఒక బుక్ ఉంటుంది ఆయన దగ్గర. ఆ బుక్లో ఒక పేజీ నీ పేరు రాసి ఉంటుంది. అక్కడ నీ క్రియలన్నీ రాసి ఉంటాయి. అక్కడ రేపు పొద్దున మనం ఆయన ముందు నుంచున్నప్పుడు ఈ బుక్స్ అన్నీ తెరుస్తాడు ఆయన. పలానా పునీత్ కుమార్ నా పేరు మీద బుక్, పేజీ తెరుస్తాడు. నువ్వు చేసినటువంటి మంచి సత్కార్యాలు, సత్కార్యము అంటే మంచి కార్యం, మంచి పని, ఈ మంచి పనులన్నీ అక్కడ రాసి ఉంటాయి. చెడ్డ పనులు కూడా అక్కడ రాసి ఉంటాయి. మనం దేన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలా? మంచి పనులు చేయటానికి మనల్ని మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. నువ్వు రేపు పొద్దున ఆయన వెళ్ళినప్పుడు, ఇదిగో ఈ మంచి పని చేసావు, ఇదిగో ఈ మంచి క్రియ నువ్వు చేసావు కాబట్టి ఇదిగో ఈ ప్రతిఫలం తీసుకో, ఈ కిరీటం తీసుకో, ఈ బహుమానం తీసుకొని ఇస్తాడు. వాని క్రియల ప్రకారమే వానికి ప్రతిఫలం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హలో, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికండి, ప్రతి ఒక్కరికి. అతను ప్రధానమంత్రి అయినా, లేదా ముఖ్యమంత్రి అయినా, ఇంకా ఏ మంత్రి అయినా, అతను ఎంత అధికారి అయినా, ఎంత ఉద్యోగి అయినా, ఎంత వ్యాపారస్తుడైనా, ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప ధనవంతుడైనా, అతను మిలియనీర్ అయినా, బిలియనీర్ అయినా, ఏసయ్య ముందు అవన్నీ కుదరవు. ఆ పప్పులేమో కుదరవు. పక్షపాతం ఉండదు ఆయన దగ్గర. నీ క్రియలన్నిటికీ నువ్వు అక్కడ ప్రతిఫలం ఉంటుంది. ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకోవాల్సిందే. అది మంచి కానీ చెడు కానీ. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఒకవేళ నువ్వు చెడు చేసావు, పాపం చేసావు, ఒక మంచి అవకాశం దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? నా పాదాలు పట్టుకో, నా దగ్గర క్షమాపణ కోరు, నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకో, నా రక్తంతో నిన్ను కడుగుతా, నీ పాపాలన్నీ క్షమిస్తా, నువ్వు చేసిన గతంలో చేసిన నీ చెడ్డ క్రియలన్నిటినీ నేను క్షమిస్తా. ఇదిగో తూర్పుకు పడమర ఎంత దూరం ఉందో అంత దూరాన పడేస్తా. ఇక నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు, మంచి కార్యాలు చేయి, మంచి క్రియలు చేయి. నీ మంచి క్రియలను బట్టి నీకు నేను బహుమానం ఇస్తా. దేవునికి స్తోత్రం. ఎవరు చూడట్లేదులే అని మనం చేసే ప్రతి చెడ్డ క్రియ అక్కడ రాసి ఉంటుంది. అందరూ చూస్తున్నారు కదా అని మంచి చేసిన అది కూడా అక్కడ రాసి ఉంటుంది. దేనికి ఎలా బహుమానం ఇవ్వాలో, ఎలా శిక్ష ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచిని చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం.